హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సండే అని మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినామండి. మా అక్క అయితే చికెన్ చేస్తుంది, వంట చేస్తుంది మా కోసం. ఈ చికెన్లో ఫస్టే కడిగి పసుపు, కారము, అల్లం వెల్లిపాయ మసాలాలన్నీ కలిపి పెరుగు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టినాం కొద్దిసేపు. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఉల్లిపాయలు, మసాలాలు అంటే లవంగాలు, జీలకర్ర, సాజీర అట్లాంటివి వేసిందండి. ఇగో మా అక్క అండి, మా అక్క హాయ్ చెప్తుంది. హాయ్ అండి అందరికీ, మా అక్క చెప్తుంది. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నెలో ఈ చికెన్ వేసి కలపాలి. ఇప్పుడైతే గిన్నెలో వేసింది, కలుపుతుంది. చికెన్ అయితే ఫ్రై అవుతుంది చూడండి. ముందే అన్ని మసాలాలు వేసి పెరిగేసి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఫ్రైకి చాలా బాగుంటుందండి. మాకైతే ఫ్రై చేస్తుంది. కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మేమైతే ఓన్లీ ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇట్లా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ స్టవ్ మీడియం సైజులో పెట్టి మూత పెట్టి ఉంచాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇట్లా అయితే ఫ్రై మంచిగా అవుతుందండి. కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది, మాడిపోకుండా. మాకైతే ఇక మా కోసం కష్టపడి చేస్తుంది చూడండి. మేమైతే ఓన్లీ ఫ్రై చేస్తుంది, వాటర్ యాడ్ చేయడం లేదు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ మీ ఇంట్లో ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే నిన్న సండే అని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. నిన్న చేసిండ్రండి కర్రీ, కానీ మాకు నిన్న వీలు కాక ఇవాళ పెడుతున్నాను వీడియో చూడండి. ఇప్పుడైతే ఇది ఫ్రై అవుతుంది. 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ మూత పెట్టి ఉంచాలి. మీడియం సైజులో ఉంచాలి స్టవ్ అయితే చూడండి. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని గరం మసాలా వేసుకొని పచ్చి వాసన పోయేటట్టు కలపాలి. ఇప్పుడైతే ఇది ఫ్రై అయింది చూడండి. ఇంకా లాస్ట్కి వచ్చింది. వీడియో అయితే అందరూ చివరి వరకు చూడండి. లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రై మంచిగా అవుతుంది చూడండి. కొత్తిమీర, పుదీనా వేస్తుంది. ఈ కొత్తిమీర, పుదీనా అనేది కొంచెం పచ్చివాసన రాకుండా ఉండడం కోసమని 1 నిమిషం అట్లా కలుపుకొని 1-2 నిమిషాలు కలిపి కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతేనండి. కొత్తిమీర, పుదీనా వేసినాం కదా, కలుపుతుంది. ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేస్తుంది.